బోధన్ పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక పాత నేరస్తుడిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. నిందితుడి వద్ద నుండి దొంగలించిన 2 మోటార్ సైకిళ్లు, ఒక ల్యాప్టాప్ మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నాం. నిందితుని వివరాలు: పేరు మొహమ్మద్ రాహిల్, తండ్రి రియాజ్, వయస్సు 31 సంవత్సరాలు, వృత్తి కూలీ పని, నివాసం పోతంగల్ కలాన్ గ్రామం, గాంధారి మండలం, ప్రస్తుత నివాసం బాన్సువాడ, కామారెడ్డి జిల్లా. కేసు వివరాలు: ఈరోజు 24/2026 మధ్యాహ్నం ఆచన్పల్లి ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాహిల్ను పట్టుకొని విచారించగా నిందితుడు తన విలాసాలకు, వ్యసనాలకు డబ్బు సరిపోక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. నిందితుడు చేసిన కేసులు: బుల్లెట్ మోటార్ సైకిల్ దొంగతనం, తేదీ 18/4/2026 రాత్రి బోధన్ అంబం గేట్ వద్ద ఉన్న ఒక షాప్ ముందు సీసీటీవీ కెమెరాను కర్రతో పగలగొట్టి డూప్లికేట్ తాళంతో నలుపు రంగు బుల్లెట్ TS16EE 5920ను దొంగిలించాడు. స్ప్లెండర్ ప్లస్ దొంగతనం అంతకుముందు 16/4/2026న బస్టాండ్ వెనుక గల కాలనీలో గంగారాం హాస్పిటల్ ముందు పార్క్ చేసిన స్ప్లెండర్ ప్లస్ TS16EG 5611 బైక్ను దొంగిలించి దాన్ని అంబం గేట్ సమీపంలోని చెట్ల పొదల్లో దాచిపెట్టాడు. ల్యాప్టాప్ దొంగతనం 11/4/2026న ఆచన్పల్లి ఏరియాలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి చొరబడి సిల్వర్ కలర్ HP ల్యాప్టాప్ను దొంగిలించాడు. మొబైల్ స్నాచింగ్ నవంబర్ నెలలో 2025లో బోధన్ రూరల్ PS పరిధిలోని లంగడాపూర్ నుండి బర్దిపూర్ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి నుండి ఫోన్ లాక్కొని పారిపోయాడు. వివో కంపెనీ మొబైల్ స్వాధీనం చేసుకున్న సొత్తు: నలుపు రంగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ TS16EE 5920, హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ TS16EG 5611, HP ల్యాప్టాప్ సిల్వర్ కలర్, వివో మొబైల్ ఫోన్. పోలీసుల హెచ్చరిక: నిందితుడు రాహిల్ గతంలో కూడా పలు దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సరైన లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్ల వద్ద మరియు షాప్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సిపి గారు అభినందించారు. SHO బోధన్.